హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరా అని చాలా ఉత్కంఠంగా నెలకొన్నటువంటి సందర్భం. అనేక మంది ఆశావాహులు కూడా నాకు టికెట్ కావాలని అనేక పైరోలు చేసినటువంటి సందర్భం. ఆ సందర్భాల్లో ఇప్పటి ఎట్టకేలకు ఒక వాళ్ళ వ్యక్తుల పేర్లు అయితే వచ్చినాయి. మనం నిన్న చెప్పుకున్నట్లు క్లియర్గా సిపిఐకి ఒక టికెట్ పోబోతా ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నట్లు సిపిఐకి ఒక టికెట్ కేటాయించి మిగతా 3 సీట్లలో మనం ఏవైతే పేర్లు ఎక్స్పెక్ట్ చేసినామో ఆ పేర్లలో దాదాపు పూర్తి స్థాయిలో సగానికి సగం పోయినాయి అనుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఒకసారి ఏఐసి ప్రెస్ రిలీజ్ అని చెప్పేసి క్లియర్గా అనిపిస్తూ ఉంది. ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున ఖర్గే హైజ్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఇన్ కాంగ్రెస్ క్యాండిడేట్ టు కంటెస్ట్ ద అనౌన్సింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల అభ్యర్థులను అయితే ప్రకటించినటువంటి సందర్భం. ఎందుకంటే రేపే చివరి డేటు, రేపు క్లియర్ అయిపోవాలి ఎమ్మెల్సీ నామినేషన్లు. సో ఈరోజు అయితే క్లియర్గా దానికి తెరదించారు. శ్రీ అద్దంకి దయాకర్ గారు అని చెప్పేసి ఒకటి, శ్రీ శంకర్ నాయక్ అని చెప్పేసి, విజయశాంతి అని చెప్పేసి, అండ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు అలాట్ 1 సీట్ టు సిపిఐ అని చెప్పేసి. ఏదైతే గత ఎన్నికల్లో సిపిఐతో కాంగ్రెస్ పొత్తు ఉండడం విషయం అందరికీ తెలిసిందే. ఆ పొత్తులో భాగంగా ఏదైతే సిపిఐకి ఒక ఏదైతే ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చెప్పేసి అన్నారో దాని ప్రకారం అయితే ఒక ఎమ్మెల్సీ సీట్ కేటాయించినట్టు ఆ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఉత్కంఠంగా ఉంది. వాళ్ళు ఎవరిని ప్రకటిస్తారు, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఉండబోతా ఉన్నారు అనేది చాలా ఉత్కంఠంగా ఉన్నటువంటి సందర్భం. సరే ఎవరైనప్పటికీ ఏదేమైనప్పటికీ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ ముగ్గురు. నిన్న మనం చెప్పుకున్నట్లు అద్దంకి దయాకర్ క్యాపబిలిటీ పర్సన్, ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. అది క్లియర్గా కాంగ్రెస్ గమనించిందని చెప్పుకోవచ్చు. విజయశాంతి పేరుకి వచ్చేసరికి అసలు విజయశాంతి ఇంతవరకు ఆమె తెర మీద ఆమె పేరు కనిపించలే. అసలు విజయశాంతి కాంగ్రెస్లో ఉందా లేదంటే రాజకీయంగా యాక్టివ్లో ఉందా అన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. అసలు విజయశాంతి పేరు ఎక్కడ కూడా లీక్ కాని సందర్భం. అంటే ఎంత పెద్ద ఎత్తులో ఆమె పేరును అటు పార్టీ తీసుకుందా లేదంటే విజయశాంతి సైలెన్స్గా అటు పైరోల్ చేసుకుందా అనే ఆలోచనలో ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ యువత ఎవరైతే ఉన్నారో ఏదేమైనా పార్టీ కేటాయించినటువంటి అభ్యర్థులకు మేము మద్దతుగా ఉంటాం. పోటీ వరకే అది ఏదైతే టికెట్ కేటాయించేంత వరకే పోటీ ఉంటుంది. టికెట్ ఎవరికి కేటాయించినా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. అలాగే అనేక నామినేట్ పోస్టులు ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్సీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం మేము వెయిట్ చేస్తాం. ఏం తొందర లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాలు. అలాగే శంకర్ నాయక్ కూడా గతంలో ఆయన ఎంపీ టికెట్ కావచ్చు, గతంలో టికెట్ ఆశించినటువంటి వ్యక్తి, ఆయనకు దాదాపు టికెట్ ఖరారు అనుకున్న సందర్భంలో ఆయనకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అలాగే చూసుకుంటే విజయశాంతి గతంలో అనేక సందర్భాల్లో అటు ఇటు జంప్ చేసి తర్వాత లాస్ట్ కాంగ్రెస్లో అయితే ఇప్పుడు నిలకడగా ఉంది, సైలెంట్గా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఆమె పేరు ఇప్పటివరకు తెర మీదకి రాలేదు. దాని మీద ఏమనుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ కోసం అనేక మంది కష్టపడుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. రోజు తెర ముంగట కాంగ్రెస్ కోసం కష్టపడుతూ ఉన్నటువంటి వాళ్లకు ఫలితం లభిస్తుందేమో, వాళ్ళ పేర్లు ఇందులో ఉంటాయని చెప్పేసి చాలామంది ఆశించరు. కానీ ఈరోజు ఒక సడన్గా అసలు ఎక్కడి నుండో దివి నుండి దిగి వచ్చిన తార అన్నట్టు విజయశాంతి అయితే ఎక్కడి నుండో దిగి వచ్చింది. ఇలా మొత్తం మీద ఆమె పేరు అయితే ఖరారు అయిపోయింది. రేపు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం రేపు ఫైనల్ అయిపోతుంది. అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది కూడా చాలా ఉత్కంఠంగా నెలకొంది. అయితే మనం అనుకున్న 3 పేర్లు ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, రాజారాం యాదవ్ కావచ్చు, అటు చూస్తే దాసో శ్రావణ్ కావచ్చు, సిట్టింగ్గా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సరే మొత్తం మీద రేపు చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీలను ప్రకటించాల్సిందే. ప్రకటించకపోతే వాళ్ళ పార్టీకి ఒక అవకాశాన్ని కోల్పోయినట్లయితే. సో రేపు ఈవినింగ్ లోపు అయితే చూడాల్సిన అవసరం ఉంది. సిపిఐ నుండి సరైన వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఏదైతే బీసీ సామాజిక వర్గానికి ఇస్తే మరింత బలంగా మీ పార్టీకి కొంత అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ కూడా ప్రశ్నించే గొంతును చట్టసభలకు పంపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సరే ఇది ప్రస్తుతానికైతే విశేషాలు. ఒకసారి వాళ్ళ ఫోటోలు చూసే ప్రయత్నం చేద్దాం. అద్దంకి దయాకర్, అలాగే చూస్తే విజయశాంతి అందరూ తెలిసిన ముఖమే. ఇది ఎవరైతే నాయక్ ఉన్నారో శంకర్ నాయక్ గారి ఫోటో ఇది. ప్రస్తుతం అయితే వీళ్ళు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్ అయిపోయింది, దాదాపు ఖరారు అయిపోయింది. రేపు అఫీషియల్గా ప్రకటించబోతా ఉన్నారు. ఏఐసీసీ ఆల్రెడీ వీళ్ళ పేర్లను లిస్టులో ఇచ్చింది. రేపు నామినేషన్ తర్వాత అఫీషియల్ ఎమ్మెల్సీగా కాబోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎవరు వచ్చినా సరే ప్రజల పక్షాన ప్రజలకు అవసరమైన విధంగా పోరాటం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.